హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు ఏ డే ఇన్ మై లైఫ్. ఈరోజు అయితే నేను నైట్ డ్యూటీ చేసి వచ్చాను. నైట్ డ్యూటీ చేసి వచ్చేసరికి ఇంకా అలా అయిపోయింది 9:15 అలా. ఇప్పుడు టైం చూస్తే 2:22 అయింది. నాకైతే ఫుల్ హెడేక్గా ఉంది. మార్నింగ్ కూడా ఇంకా తినలేదు, మధ్యాహ్నం కూడా తినకపోతే ఇంకా సిక్ అయిపోతానని లేచి వంట అయితే స్టార్ట్ చేశాను. కాకరకాయ ఫ్రై చేస్తున్నామని కాకరకాయలు కట్ చేస్తున్నాను. ఇంకా హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు. మా ఆయన అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. వచ్చేసరికి ఈవినింగ్ 5-5:30 అలా అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ వరకు వంట లేకపోతే అతను కూడా ఇంకా అలసిపోయి వస్తారు కదా, ఇంకా నేనే చేయాలి అని ఓపిక తెచ్చుకొని లేసాను. ఈ మైగ్రేన్ ఉండడం వల్ల తలంతా లాగినట్టు ఇదంతా నాకు. ఒక కన్ను కూడా కొంచెం బ్లర్గా, ఏదైనా సౌండ్ కానీ లైటింగ్ కానీ ఇరిటేటివ్గా అలా ఉంటుంది. అయినా తప్పదు, మన ఇంట్లో పని మనం కాకుండా ఇంకెవరు చేస్తారు. ఎప్పుడైనా మనకు బాగలేకపోతే, మనం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే లేకపోతే సఫర్ అవుతుంటేనే కదా పేరెంట్స్ గుర్తొచ్చేది. పెళ్ళికి ముందు అయితే కాళ్ళ నొప్పులు వచ్చినా కానీ నేను ఏం చేసేదాన్నే కాదు, పడుకుంటూనే ఉన్నాను. అన్ని అమ్మలే చూసుకుంటారు కదా. ఇప్పుడు మాత్రం మన పని, ఇంటి పని, మనతో ఉన్న వాళ్ళందరి పని మన మీదే పడుతుంది కదా. నేనే కాదు, పెళ్ళైన ప్రతి అమ్మాయి ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయకపోతే ఇంకా ఇల్లు గడవడం చాలా కష్టం. ఇంకా పిల్లలు ఉంటే ఇంకా కష్టం, వాళ్ళ చదువులు కానీ. అందుకనే కష్టమన్నా నష్టమైనా ఇప్పుడే మనం మన పిల్లల కోసం ఆలోచించి అవసరానికి ఎవరినైనా అడుక్కునేలా లేకుండా, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఫీజెస్ మాత్రం మనం కట్టుకునేలా ఉంటే సరిపోతుంది కదా. ఆ కొంచెం అయినా మనం మన పిల్లలకి ఏర్పాటు చేయాలని ఇంకా డ్యూటీస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ప్రజెంట్ జనరేషన్లో నర్సరీకి మాత్రమే 1 lakh వరకు ఖర్చు పెట్టే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళని చదివించాలంటే మన వల్ల కాదు. నేనైతే న్యూలీ మ్యారీడ్, నాలాగే ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఎంతో కొంత మనం సేవ్ చేసుకుని తర్వాత ఇంకా పెళ్ళి, అలా తర్వాత ఇంకా పిల్లలు అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. అలా ఉంటేనే మిడిల్ క్లాస్ వాళ్ళకి మనీ అంత ఇంపార్టెంటో మనకు తెలిసిందే కదా. ప్రజెంట్ ఈ జనరేషన్ లో అయితే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మనీ లేకపోతే మనల్ని మనిషిలా కూడా గుర్తించరు. ఇంకా మనీ కోసం ఏమన్నా చేయాలి. డబ్బు ఉన్నవాడే మనిషి, లేని వాళ్ళు ఇంకా ఏంటి యానిమల్ లాగా కూడా గుర్తించరు లేని వాళ్ళని అయితే. కూరగాయలు అయితే కట్ చేయడం ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక పక్క అన్నం కూడా పెట్టాను. అన్నం అయిపోతే కర్రీతో కొంచెం అన్నం తినేసి రెస్ట్ తీసుకుంటాను. కొంచెం మైండ్ అలా చిరాగ్గా ఉన్నా, కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా కానీ, మనసు కొంచెం బాగలేకపోయినా, మనం ఎంత మంచిగా ఉన్నా మన చుట్టుపక్కల వాళ్ళు మనం పొడిచే వాళ్ళు ఉంటారు కాకుల్లాగా. అలాంటి ఏమైనా వచ్చినప్పుడు నాకైతే బీచ్కి వెళ్ళే అలవాటు ఉంది. బీచ్కి వెళ్తే చాలు, ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ నాకు అసలు లెక్కలోకే రాదు. నేనైతే మొత్తం ఫ్రీ అయిపోతా. ఇంకా ఆ రోజు నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ అయినట్టే ఫీల్ అవుతా. అందుకని ఈరోజు కొంచెం త్వరగా మా ఆయనకి రమ్మని ఫోన్ చేశాను. వస్తే ఇంకా బీచ్కి వెళ్ళాలి. మళ్ళీ రేపటి డ్యూటీ కోసం రెడీగా ఉండాలి. నేనైతే కాకరకాయ కూర అందరూ వండేలాగా వండను, కొంచెం డిఫరెంట్గా వండుతాను. అలా అయితేనే బాగలేనప్పుడు అయితే కొంచెం ఒక ముద్ద ఎక్స్ట్రా తినాలనిపిస్తుంది. ఎలా వండుతానో మీరు కూడా చూడండి. మీకు కూడా ఇలాగే మైగ్రేన్ కానీ, ఫీవర్ కానీ, ఇంకా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వచ్చినప్పుడు ఏమి తినాలి అనిపించదు. నేను ఇప్పుడు చేసినట్టుగానే కాకరకాయ కర్రీ చేసుకొని తింటే కొంచెం ఒక 2 ముద్దలు ఎక్స్ట్రా తింటాను. కాకరకాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకున్నాను. చాలా చిన్న చిన్న ముక్కల్లో ఇలా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, ఒకటే పచ్చిమిర్చి,
ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోనే కొద్దిగా పసుపు వేసుకుంటాం. కొంచెం వేసుకుంటున్నాం. సాల్ట్ అయితే కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే కర్రీలో కానీ ఇన్ని మర్చిపోయి అందులో వేస్తామంటే ఇంకా సాల్ట్ ఉప్పు ఎక్కువైపోతుంది, సరిగా ఉండదు, బాగోదు కూడా. కట్ చేసుకుని ముక్కలు అయితే బాగా కలుపుకోవాలి. ఇందులో పసుపు వేసాం కదా, ఇలా కలుపుకుంటే కాకరకాయలో ఉన్న చేదంతా వాటర్ లాగా దిగిపోతుంది. అలా అయితే కొంచెం తినగలం కూడా, అంత చేదు కూడా అనిపించదు. ముక్కలు ఇలా పసుపు రాసుకున్నా. ఒక 5 minutes లో కొంచెం ఫ్రెష్ అయి వస్తాను, నాకు కూడా కొంచెం నీరసంగా అలా ఉంది. అన్నం అయితే అయిపోయింది, ఇంకా వాచ్ చేస్తాను. కర్రీ కొంచెం స్పీడ్గా వండేసి పడుకోవాలి అయితే ఉంది, నా బాడీ రెస్ట్ కావాలంటుంది. అన్నం అయితే అయిపోయింది, వాచ్ చేశాను. నా ఫేస్ చూస్తుంటే నాకే పేషెంట్ ఫీల్ వస్తుంది. కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను, ఫేస్ వాష్ చేసుకొని కర్రీ ఒకటి వండేస్తే సరిపోతుంది. కూరగాయలు కట్ చేసాను కనుక కొంచెం హ్యాండ్ వాష్ చేసుకొని పసుపు అది వేసాను కదా, చేదు కాకరకాయ కలిసాను. సెటఫుల్ ఫేస్ వాష్ అయితే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఈ ఫేస్ వాష్ అయితే మరొక రాదు, చేసుకుని ట్యాన్ అంత పోదు. నేను ఒకసారి మాత్రమే ఫేస్ వాష్ చేసుకున్నా. నా ఫేస్ బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో చూడండి. హెడేక్ అంతా తగ్గిపోయింది ఫేస్ వాష్ తో. అది పోపులు వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. బాగా బ్లాక్ గా కాకుండా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి, మనం పసుపు ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకున్న కాకరకాయల్ని ఇలా బాగా పిండి, వాటర్ ఏమైనా ఉంటే కారిపోయేలాగా పిండి ఇంట్లో వేసుకోవాలి. ఇలా చేస్తే అసలు చేదు అన్నదే లేకుండా కాకరకాయ కర్రీ చాలా బాగా వస్తుంది. ఇందాక వీడియోలో మీకు చూపించడం మర్చిపోయాను, ఒక చిన్న సైజ్ టమాటో కూడా కట్ చేసుకోవాలి. కాకరకాయ కొంచెం ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఆ టమాటో కూడా వేసుకోవాలి. బాగా కలుపుకున్నా. ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక 3 నిమిషాల తర్వాత కలపాలి. తర్వాత పదే పదే కలుపుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ ఇది ఒక 40% ఫ్రై అయింది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. పసుపు అయితే ఇందాక మనం వేసుకున్నదే సరిపోతుంది. ఇదైతే ఇలా కలుపుతూనే ఉండాలి, అడగంటకుండా. మనం ఆయిల్ ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నాం కనుక అంత తొందరగా అడుగైతే అంటదు. మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల తర్వాత ఇది అయిపోవచ్చు అని అనుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ 50 కాదు 60% ఫ్రై అయిపోయింది. చిన్న చిన్న ముక్కలకు కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలని ఇందులో వేసుకుంటున్నా. ఆల్మోస్ట్ ఈ కర్రీ అయిపోయింది. కొంచెం కారం, గరం మసాలా వేసి ఒకసారి కలిపి దించేయడమే. కొద్దిగా కారం వేసుకుంటున్నా. ఈ మైగ్రేన్ తో ఇంకా స్పైసీ తినకూడదు కూడా. మసాలా వేద్దాం అనుకున్నా కానీ మసాలా కూడా వేసుకోవట్లేదు, కొంచెం మెంతి పొడి మాత్రం వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసాను. ఒక 2 నిమిషాలు ఇలాగ ఫ్రై అవ్వనివ్వు. కర్రీ చూసారా, ఆల్మోస్ట్ అయిపోయింది. కర్రీ అయితే అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేయడమే.
టైం అయితే 3:30 అవుతుంది. నేనైతే కొంచెం అన్నం, కొంచెం కర్రీ వేసుకున్నా. కొంచెం వేడివేడిగా అంటే బాగా కాదు, గోరచ్చగా. అస్సలు చేదుగానే లేదు. ఇలా చేసుకొని తింటే ఎలాగో మనకు బాగలేనప్పుడు మనం తినాలి అనిపించదు. ఫుడ్ ని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తాం, లేకపోతే స్కిప్ చేయడం అలా చేస్తాము. కాకరకాయ హెల్త్ కూడా మంచిది. ఆకలి వేస్తుంది కాకరకాయ తింటే, అందుకనే కాకరకాయ కొంచెం వండుకున్నా. ఇది చేదుగా కూడా లేదు. ఇలాగైతే ఒక 2 ముద్దలు ఎక్స్ట్రా తినేసి పడుకుంటా. ఈవినింగ్ మా ఆయన ఇంటికి వచ్చాక బీచ్ కి తీసుకెళ్తానని చెప్పాడు. ఈవినింగ్ అంతా కొంచెం నేను యాక్టివ్ అవ్వాలి అని అనుకుంటున్నా. కొంచెం బీచ్కి వెళ్తే ఆటోమేటిక్ గా యాక్టివ్ అయిపోతాను అనుకోండి. ఇప్పుడైతే తినేసి పడుకుంటాను. లేచాక మళ్ళీ బీచ్ కి రెడీ అయ్యాక మళ్ళీ వస్తా. నేనైతే ఇప్పుడు రెడీ అయ్యి బీచ్ కి అయితే స్టార్ట్ అయిపోయా. బీచ్ కి వెళ్ళాక కంటిన్యూ చేద్దాం. నేనైతే ఇంకా స్టార్ట్ అయ్యి బీచ్ కి అయితే బయలుదేరాను. ఇంకా ఇంట్లోనే అలాగా ఉంటే సిక్ ఫీల్ అయితే ఇంకా ఖచ్చితంగా ఉంటేనే ఉంటది. ఇలాగ బయటికి వెళ్తే కొంచెం ఫ్రెష్ గా, రిఫ్రెషింగ్ గా ఉంటది. మీరు కూడా ఎప్పుడైనా సిక్ అయితే గానీ అలాగే బయటికి గానీ ఇంకా ఎక్కడికైనా మీ ఫేవరెట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే గానీ ఒకసారి వెళ్తే ఇంకా సిక్ ఫీల్ అంతా పోతుంది. ఒక్కసారి రిఫ్రెష్ అయిపోతారు. నేనైతే బీచ్ కి వచ్చేసా. బీచ్ వ్యూ ఎలా ఉన్నా మీరు కూడా చూడండి నాతో పాటు. రాగానే నేనైతే వీడియోస్ తీయలేదు, ఎందుకంటే క్లైమేట్ అంతా మారిపోతుంది, ఎండ కూడా పోయింది కదా, తర్వాత ఇంకా అవ్వదు కూడా. బీచ్ కి వస్తే చాలు. మార్నింగ్ ఎంత డల్ గా ఉన్నా నేను, ఇప్పుడు నా ఫేస్ చూసారా? బీచ్ అంటే అంతే మరి. బీచ్ దగ్గర కొబ్బరి బొండ. బీచ్ కి వెళ్ళాం. బీచ్ దగ్గర ఎంజాయ్ చేసేసి అక్కడ నుంచి వచ్చి ఏమైనా జ్యువెలరీ తీసుకుందాం నల్ల పూసలు లాగా అనేసి వెళ్ళాను. ఇది 80 రూపీస్ మాత్రమే. ఎలా ఉందో వేసుకొని చూపిస్తా. చాలా సింపుల్ గా వేసుకోవడానికి ఇదైతే చాలా బాగుంది. నాకు బాగా నచ్చి తీసుకున్నా. ఒకటి బాగా ట్రెండ్ అవుతున్న బొట్టు మాల అయితే తీసుకున్నా. దీంతో పాటు చిన్న చిన్న ఇయర్ రింగ్స్. ఇది అంత చక్కగా, దీని డీటెయిలింగ్ అయితే చాలా బాగా ఉంది. ఈ 2 జుంకాస్ బాగుంది కదా. ఇది జస్ట్ 500 మాత్రమే అయింది. తర్వాత అక్కడి నుంచి డిమార్ట్ కి వెళ్ళి సరుకులు అయితే కొనుక్కున్నా. చూడండి ఏమేమి కొన్నానో చూపిస్తా. ఇది ఐరన్ బాక్స్ కొనుక్కున్నా. ఇది జస్ట్ 399 మాత్రమే, ఆఫర్ ప్రైస్. మొత్తం బిల్ అయితే ఎంత అయింది? డిమార్ట్ బిల్ 2000 అయింది. బిల్ 2000 అయింది.
ఇదేనండి ఇవాల్టి మన వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్గా మా వీడియోస్ చూడాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.